నాన్న బాయ్, జాగ్రత్త. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అనమాట. Yes, I love it. ప్లాన్స్ ఇద్దరికి 2 రకాలు, ఒక్కోసారి 3 రకాలు కూడా అవుతాయి నేను వేరే తినాలనుకున్నప్పుడు. సో హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. థర్స్డేనే కాదు, ఈరోజు బ్యాక్ టు స్కూల్ రొటీన్. మా అమ్మాయి స్కూల్ రీఓపెన్ అయ్యేది ఈరోజే. అండ్ యాజ్ యూజువల్ ఒక యమ్మీ రెసిపీ ఉంటుంది కాబట్టి నా స్టైల్లో ఈజీగా కారం దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదైతే మార్నింగ్ 5 o'clockకే సన్ రైజ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో వెదర్ బయట. అలా బయట మార్నింగ్ వెదర్ ఎంజాయ్ చేసేసి టీవీలో అయితే డివోషనల్ సాంగ్స్ పెట్టేసి కిచెన్లోకి వచ్చేసి సోక్ చేస్తున్నాను. ఏంటంటే ఈరోజు లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ పెసరపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పెసరపప్పు అయితే నానబెడుతున్నాను. అండ్ మా పాప కోసం అయితే ఫస్ట్ డే కదా, తన ఫేవరెట్ లెమన్ రైస్ చేయమంది. తన కోసం అయితే రైస్ పెట్టేస్తున్నాను. మా కోసం ఈరోజు చపాతీయే. సో పెసరపప్పు మీరేమో ఓవర్ నైట్ సోక్ చేసుకోక్కర్లేదు. అదే శనగపప్పు అయితే బీరకాయ పచ్చిశనగపప్పు, దోసకాయ పచ్చిశనగపప్పు వండుకుంటాం కదా, అలాంటప్పుడు అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోద్ది. పెసరపప్పు ఏముంది, ఊరికే నానిపోతాయి కాబట్టి మార్నింగ్ ఎలాగో మనం 5 o'clockకి లేస్తాం కాబట్టి నానబెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇదైతే స్మూతీ కోసం ఓట్స్ అనమాట. హాలిడేస్లో మా అమ్మాయికి బాగానే స్మూతీస్ అవి అలవాటు చేశాను, హెల్దీ కాబట్టి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అదే తినేసి వెళ్తానంది. నాకు ఇడ్లీ దోశ వద్దు మమ్మ, బనానా స్మూతీ తాగుతానంది. సరే అదే రెడీ చేస్తాను. అండ్ ఇక్కడ నా ధనియా వాటర్ రెడీ అయిపోయాయి. తల్లి గుడ్ మార్నింగ్. తల్లి గుడ్ మార్నింగ్. 6 to 9 నానా. ఇట్స్ యువర్ స్కూల్ డే. గుడ్ మార్నింగ్. ప్లీజ్ వేకప్. చూడు అందరికి హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. లేచి రెడీ అవుతానా? బర్ను పడుకొని ఉన్నాడు. ఓకే. టైం చూసారుగా 6:10 అయింది. ఇంకా తన్ని లేపేసి నేనైతే అన్నీ రెడీ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. పులిహార ఎలాగో రెడీ చేశాను కాబట్టి నైవేద్యంగా పెట్టేసుకొని నేనైతే నా పూజ ఫినిష్ చేసుకున్నాను. జస్ట్ దీపారాధన మాత్రమే చేసుకున్నాను. బాబా సచ్చరిత్ర పారాయణ వీళ్ళందరూ వెళ్ళిపోయి నేను ఫ్రీ అయ్యాక చేసుకుంటాను. ఇదైతే లంచ్ బాక్స్. బాయ్ తల్లి. హ్యావ్ ఎ నైస్ డే. ఆర్ యు ఎక్సైటెడ్ తల్లి? ఐ నో. అన్నీ పెట్టుకున్నావా తల్లి? లంచ్ ఫినిష్ చేయి. ఫ్రూట్ తినాలి. ఓకే నాన్న బాయ్, జాగ్రత్త. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకొక బాక్స్ అయ్యాక రెండో బాక్స్కి రెడీ చేయాలి కదా. తన కోసం అయితే లెమన్ రైస్ కాబట్టి ఈజీగానే అయిపోయింది. చూసారుగా ఈరోజు అలా పెట్టేశాను. ఫస్టే కదా మ్యాంగో కావాలంది. ఇంక 1-2 days సెటిల్ అవ్వడానికి తీసుకుంటానులేండి, తనైనా నేనైనా కూడా. మండే నుంచి అంతా మళ్ళీ సెటరేట్ అయిపోద్ది. ఈలోగా స్నాక్స్ కూడా ఏమైనా చేయాలి బస్ స్నాక్స్ కోసం. ప్రస్తుతానికి నా దగ్గర చాకో చిప్ కుకీస్ ఉంటే అవైతే పెట్టాను ఈ రోజుకి, అవి ఇష్టంగా తింటుందని. అండ్ ఇక్కడ క్యాబేజీ పెసరపప్పు కర్రీ కూడా ఒకసారి చూసేద్దాం సింపుల్గా. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఆనియన్స్ యాడ్ చేయలేదు, క్యాజువల్గా, ఏం స్పెషల్ ఏం లేదు. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, వాటిల్లో వాటర్ అంతా తీసేసి అవి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఇప్పుడే యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోయి పేస్ట్లా అయిపోద్ది కర్రీ అంతా. మీకు కొంచెం క్రంచీగా పప్పు ఉండాలి అంటే
ముందే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. పెసరపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకున్నాను. క్యాబేజ్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా దగ్గరుండి ఫ్రై చేసేసుకుంటే యమ్మీ క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోద్ది. ఇది మీకు రైస్లోకైనా రోటీలోకైనా అన్నిటిలోకి చాలా బాగుంటుంది. అండ్ మన హెల్తీ రెసిపీస్ గురించి ఆల్రెడీ రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనిపించింది. నేను రోజు అంటే వీక్లో 2 టైమ్స్ 3 టైమ్స్ ఎప్పుడు తిన్నా సరే ప్లెయిన్ గోధుమ పిండి యూస్ చేయకుండా అందులో హాఫ్ ఏదో ఒకటి మిక్స్ చేస్తాను. అంటే ఒక్కొక్కసారి హాఫ్ గోధుమ పిండి, హాఫ్ జొన్న పిండి యాడ్ చేస్తాను. నాకు డైరెక్ట్ జొన్న రొట్టెలు చేయడం రాదు, తినడం కూడా అలవాట్లేదు కాబట్టి నేను ఆటాలో మిక్స్ చేసేస్తాను. లైక్ మన మల్టీగ్రెయిన్ ఆటాలానే అన్ని గ్రెయిన్స్ యూస్ చేసి మరపట్టించడం అలా చేయను, కానీ నా దగ్గర రెడీగా ఉంటాయి కాబట్టి అలా మిక్స్ చేసేసుకుంటాను. ఈరోజు మాత్రం నేను రాగి పిండి మిక్స్ చేశాను, అందుకే కలర్ అలా ఉంది. అలా హెల్తీగా కాస్త, లేకపోతే మీరు రైస్ తిన్నా రోటీ తిన్నా ఒకటే అని అంటారు కదా గ్లూకోజ్ లెవెల్స్ విషయానికి వస్తే. కాబట్టి ఇలాంటి మిక్స్ చేస్తూ ఉంటే మీరే కొంచెం హెల్తీ రోటీస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ చాలా ఈజీ కూడా, మీకు తిన్నట్టు తెలియదు. ఉట్టిగా రాగి రొట్టి కానీ ఉట్టిగా జొన్న రొట్టి కానీ తినమంటే మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో స్లోగా ఇలాంటివన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చక్కగా హెల్తీ లైఫ్ స్టైల్ ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఇలా మనకు ఆల్రెడీ మన బాడీ అలవాటు పడిపోయి ఉంటుంది, మనకు కూడా కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి ఎప్పుడన్నా సడన్గా తినాలనిపించినా కూడా ఇబ్బంది అనిపించదు. ఎలా ఉంది, టిప్ నచ్చిందా? మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి రోటీస్ ట్రై చేయండి. మన నార్మల్ చపాతీస్ లాగే నార్మల్గా వస్తాయి. టేస్ట్ టెక్స్చర్లో కూడా ఏం తేడా ఉండదు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ మా వారికి కూడా బాక్స్ రెడీ అయిపోయింది కదా, తనను కూడా ఆఫీస్కి పంపించేశాను. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ లేవగానే 5 o'clockకి ఆన్ చేశాను వాషింగ్ మిషన్. నేను ఎప్పుడైనా స్నానం చేసే ముందే ఆన్ చేసేస్తాను, మళ్ళీ బట్టలన్నీ ముట్టుకోవాల్సి వస్తుందని. సో ఆ బట్టలన్నీ ఇప్పుడైతే ఆరపెట్టేసుకుంటున్నాను. తను వెళ్ళిన వెంటనే ఫస్ట్ మిగతా పనులన్నీ ఎలాగో అయిపోయాయి. ఈరోజు పూజ కూడా అయిపోయింది కదా, మర్చిపోయాను. తను వెళ్ళగానే ఫస్ట్ నేను సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. అది పెండింగ్ పెట్టాను కదా, ఆ విషయం మర్చిపోయాను. పారాయణ చేసుకున్న తర్వాత నేనైతే బట్టలు ఆరపెట్టుకుంటున్నాను. ఇవి ఆరపెట్టేసుకున్నాక ఇంకా నిన్నటివి తీసాను కదా, అవి కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఆయన నుంచి బట్టలు వచ్చాయి, అవి కూడా సర్దాలి. ఇలా చాలా పనులు అయితే ఉన్నాయి. హోమ్ మేకింగ్లో మనకు తెలియకుండానే రోజంతా ఏదో ఒక పని ఉంటుంది. టైం ఎలా అయిపోద్దో కూడా తెలియదు. చూసే వాళ్ళకి మాత్రం ఏముంది, మార్నింగ్ లేవగానే ఒక 4 hours కష్టపడితే చాలు, మిగతా టైం అంతా ఖాళీగా హ్యాపీగా పడుకోవచ్చు కదా, పిల్లలు స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఏం పనులు ఉంటాయని అనుకుంటారు. కానీ మీరు ఈవినింగ్ వచ్చేసరికి ఇల్లంతా నీట్గా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మీ బట్టలు లాండ్రీ అయిపోయి, మీ నైట్ వేర్ కానీ, మీ నైట్ వేర్ అయితే లాండ్రీ అయిపోయి ఎలా మీ వార్డ్రోబ్లోకి వస్తున్నాయి, లేకపోతే మీరు ఆఫీస్కి వేసుకునే బట్టలు ఎప్పటికప్పుడు ఆయన అయిపోయి ఎలా హ్యాంగర్స్కి ఉంటున్నాయి, మీరు మార్నింగ్ యూస్ చేసి వదిలేసిన వాష్రూమ్ ఈవినింగ్ అంతా ఎలా ఫ్రెష్గా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే మీకు హోమ్ మేకర్ ఇంట్లో ఏం చేస్తుంది, ఒక 4 hours కష్టపడి మిగతా టైం అంతా పడుకునే ఇదంతా చేస్తుందా అని ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఒక మాట అనే ముందు ఒకళ్ళని చాలా ఈజీగా మాట అనేస్తారు, అది ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది. ఏముంది హోమ్ మేకరా, ఓకే ఇంట్లోనే ఉంటారుగా, ఏం పని ఉంటుంది, రోజంతా ఖాళీయేగా అని అంటారు. ఆ ఒక్క మాట చాలు, రోజంతా పడ్డ కష్టం అంతా వృధా అయిపోయి అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, హోమ్ మేకింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అలా బట్టలు ఆరబెట్టడం అయిపోయింది. ఇవి సర్దడానికి వచ్చేసాను. తనవే ఉన్నాయిలేండి ఫుల్ అన్నీ, నావి 1-2 టాప్స్ అలా ఉంటాయి అంతే. పాప అంటే ఇంకా యూనిఫామ్స్ అంతవరకు రాలేదు కాబట్టి అవేమీ లేవు. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి షర్ట్స్, టీషర్ట్స్ అవన్నీ కింద పెట్టేస్తాను. తన ప్యాంట్స్ అన్నీ హ్యాంగర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, వాటికైతే హ్యాంగ్ చేసి పెట్టేస్తాను. ఫార్మల్స్ అన్నీ ఒక సైడు, జీన్స్ అన్నీ ఒక సైడు హ్యాంగ్ చేసి పెట్టేస్తే తనే ఈజీగా యాక్సెస్ చేసేసుకుంటారు. ఇంకా మన హోమ్ మేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు వాల్యూ లేని
అండ్ ఏమాత్రం రికగ్నిషన్ లేని పని ఇది. అలా అని మళ్ళీ దీనికి విసుగు విరామం ఉండడానికి వీల్లేదు. డైలీ 3 టైమ్స్ కుకింగ్ చేయాలి, నేను చెప్పినట్టు ఇల్లంతా మెయింటైన్ చేయాలి. అన్నీ చేసినా సరే ఎక్కడ ఏమాత్రం చిన్న మెప్పు కూడా ఉండదంటారు చూసారా, అలా. ఏం చేస్తున్నారు, ఇవి కూడా ఒక పనులేనా అంటారు. మనం ఇవి కూడా ఒక పనులా అనే ఈ పనుల్ని ఒక్క 2 రోజులు మానేసి చూస్తే అసలు ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇంట్లో ఏదో చిన్నపాటి పనులు చేసుకునే మగవాళ్ళు ఉంటే ఓకే, కానీ అస్సలు పని అంటే ఏంటో తెలియని మావారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అలా తను ఎప్పుడు హోమ్ మేకింగ్ని తక్కువ చేసి మాట్లాడరు. సో తన గురించో నేను ఇంటి పని ఆపేస్తానో నేను చెప్పట్లేదు. యూజువల్గా బయట చాలామంది కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు కదా హోమ్ మేకర్స్ గురించి, ఇంట్లో ఉండే వాళ్ళ గురించి చులకనగా చూస్తారు. అలాంటి వాళ్ళ గురించి మాత్రమే చెప్పాలనేది నా ఉద్దేశం. హలో. ఎలా అయింది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? వెరీ ఎక్సైటింగ్ అయింది. దుమ్ము ఎండ రెండు. సో ఎంజాయ్డ్ అనమాట. ఎస్, ఐ లవ్ ఇట్. ఓకే, అన్ని సబ్మిట్ చేసేసా, అన్నీ అయిపోయాయి. వెరీ గుడ్ తల్లి నువ్వు. హలో అండి, ఫైనల్గా ఈవినింగ్ అయింది. రేపు మార్నింగ్ స్కూల్ అంటే ఈవినింగ్స్ కూడా కొంచెం త్వరగా డిన్నర్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. తనకైతే రైస్ కావాలంది, పాప కోసం రైస్ చేశాను, బీట్రూట్ ఫ్రై చేశాను, చూపిస్తా. తన కోసం కుక్కర్లో రైస్ పెట్టేసా. ఆ చిన్న కుక్కర్ పాడైపోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో వండడం. ఇదైతే బీట్రూట్ ఫ్రై కొంచెం మిగులుతుందిలేండి, రేపు తినేయచ్చులే అని ఇంకోరుకున్నాను. మరీ ఎంత చిన్న బీట్రూట్ చేస్తాం, ఉన్నదానిలో చిన్నది వేసాను. ఇదైతే కారం దోశ కోసం నానపెట్టాను, రెసిపీ షేర్ చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది, అది కంప్లీట్ చూపిస్తానులేండి. ఇదైతే దోశలోకి చట్నీ రెడీ చేసా, కొబ్బరి పల్లి చట్నీ. ఇవి డిన్నర్ ప్లాన్స్. ఇద్దరికి 2 రకాలు, ఒక్కోసారి 3 రకాలు కూడా అవుతున్నాయి వేరే తినాలనుకున్నప్పుడు. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ నేను నా స్టైల్లో సింపుల్గా కారం ఎలా చేస్తానో దోశ కోసం చూపిస్తాను. ఈ కారం దోశలో మీరు ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు థర్స్డే కాబట్టి నేను ప్లెయిన్ దోసెసే వేశాను. దీంతో యూజువల్గా అదర్ చట్నీస్ కన్నా కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తింటే బాగుంటుంది. ముందుగా మీకు ఎంత కారం కావాలో దానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన తర్వాత ఆ ఎండుమిరపకాయలని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమన్నా కావాలంటే ఆ నానబెట్టిన వాటర్నే యూస్ చేసుకోండి. తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. మాకేముందిలేండి 4 దోసెసే కదా, ఆయన 2 నాకు 2 వస్తే చాలు కాబట్టి చాలా కొంచెమే చేస్తున్నాను నేను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అందులోకి నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేశాను. కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసిన తర్వాత క్లిప్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను. ఇప్పుడు దోశ మీద స్ప్రెడ్ చేసేప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడైతే దోశ ప్యాన్ పెట్టేసుకొని ముందుగా దోశ అయితే వేయడం స్టార్ట్ చేశాను. మొన్న నేను కిచెన్ క్యాబినెట్స్ మొత్తం సర్దిన రోజు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ క్యాబినెట్లో కొంచెం లోపల సైడ్కి పెట్టేశాను ఐరన్ ప్యాను. కాబట్టి దాన్ని లోపల నుంచి తీయాలి, చెప్పాను కదా అవి గుహల్లా ఉంటాయని. ఇదేమో నాకు హ్యాండీగా ఎదురుగా కనిపిస్తుంది, సరే కదా అని దీని మీదే వేసేసాను. దాన్ని కూడా తీస్తాను, చూపిస్తాను, యూస్ చేస్తున్నాను కూడా నేను. ఇలా దోశ స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా దాని మీద కారం కూడా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోండి. కారం స్ప్రెడ్ చేయడం నేను చూపించాలని అనుకున్నాను కానీ మా దగ్గర ఇంకా ఎండలు బాగా ఉండడం వల్ల రికార్డ్ అవుతూనే ఫోన్ బాగా ఓవర్ హీట్ అయిపోయి సడన్గా రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. నేనేమో చూసుకోలేదు, దోశ ఏమో కాలిపోయింది. అలా జరిగిందనమాట. అలా కారం చేసుకొని ఇలా దోశ మీద స్ప్రెడ్ చేసేసుకొని బాగా బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోవడమే, అంతే, చాలా సింపుల్. నేనైతే ఇలానే చేసుకుంటాను. దీనిలో కొంతమంది ట్యాంగీ ఫ్లేవర్ కోసం టమాటో కానీ చింతపండు కానీ యాడ్ చేసుకుంటారు, కొంతమంది దీనికి తడక కూడా పెట్టుకుంటారు. నేను అలా ఏం చేయను, సింపుల్గా ఇలా అయితే చేసేసుకుంటాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీరు కారం దోశ ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.